నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి చాలా దయనీయంగా ఉండేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపుగా 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్న ఈ తరుణంలో నిరుద్యోగుల సమస్యలు అలాగే ఉన్నాయి. నిరుద్యోగులు ఎన్ని పోరాటాలు చేసినా వాళ్ళ మీద ఉక్కుపాదం మోపే కార్యక్రమం చేస్తుంది, కానీ ఈ ప్రభుత్వం వాళ్ళ సమస్యని సాల్వ్ చేసే దిశగా అయితే అడుగు వేయట్లేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, మెగా డిఎస్సీ వేస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఆ వాగ్దానాలు నమ్మి ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ పాదయాత్రల ద్వారా కావచ్చు, బస్సు యాత్రల ద్వారా కావచ్చు, అనేక రకాలుగా గత ప్రభుత్వాన్ని గద్దెదించి ఈ ప్రభుత్వాన్ని అందులో ఎక్కిస్తే ఈరోజు వాళ్ళని పాతాళాలను తొక్కే పరిస్థితి చేస్తుందని చెప్పేసి నిరుద్యోగులంతా కూడా ఈ రోజున ఏదైతే లైబ్రరీలో కావచ్చు, ప్రతి చోట కావచ్చు, వాళ్ళు బోరున వెలిపిస్తున్నటువంటి పరిస్థితి. నిరుద్యోగుల పక్షాన నిలబడినటువంటి బక్కా జడ్సన్ గారు కూడా అనేక రకాలుగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ యొక్క సమస్యని ఎత్తి చూపుతూ ప్రభుత్వానికి మేల్కొల్పే కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా ఇంకా ఎటువంటి అంటే స్పందన ప్రభుత్వం నుంచి కూడా రావడం లేదు. ఈరోజు మనతో పాటు జడ్సన్ గారు ఉన్నారు. ఈరోజు కూడా ఏదైతే లైబ్రరీలో వాళ్ళు ఒక ర్యాలీ కార్యక్రమం చేపడితే పోలీసులు కూడా వాటిని ఆపే కార్యక్రమం చేశారు. సో నిరుద్యోగుల పట్ల మరి ఈయన ఏ విధంగా స్పందిస్తారనేది జడ్సన్ గారిని అడిగి తెలుసుకుందాం. జడ్సన్ గారు, నిరుద్యోగులు ఎంత పెద్ద ఇష్యూలు జరుగుతున్నాయి, ఇదే మీ ఇంటి పక్కనే దాదాపుగా అంటే అశోక్ నగర్, ఎన్ని లాఠీ దెబ్బలు, ఎన్ని కేసులు, కానీ నిరుద్యోగుల మీద ప్రభుత్వం ఎందుకో కన్సర్న్ లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఈరోజు రావడానికి ప్రధాన కారణం అయినటువంటి నిరుద్యోగులనే ఈరోజు పక్కన పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఏంటి సార్, అంటే నిరుద్యోగుల పట్ల మీకున్నటువంటి కన్సర్న్ ఏంటి? మీరు వాళ్ళ పట్ల ఏ విధంగా పోరాటం చేయాలనుకుంటున్నారు? ఇక్కడ తెల్లారు లేస్తే నేను ఈవినింగ్ 4-5 అయిందంటే నేను వాళ్ళతోనే ఉంటారు. నా టైం ఉంటుంది. అలా ఎన్ని గ్రూపులు ఉన్నా అన్ని గ్రూపులతోనే నేను కలుస్తారు, మాట్లాడతారు, మంచి చెడు జరగబోయేటి జరుగుతున్నాయి అన్ని మాట్లాడతారు. తర్వాత వాళ్ళు ఒక్కొక్క లీడర్ల దగ్గర ఉంటారు. అట్లా అంతే. అందరు కూడా వాళ్ళందరు మళ్ళీ అందరి ఎజెండా ఒకటే ఉంటుంది. మీరు ఇచ్చిన వాగ్దానంపై నిలబడాలి, మీరు ఇస్తాన 2 లక్షల కొలువులు మెత్తన నింపాలి. మన అన్ని ఏ గ్రూప్ ఏ పార్టీ సింపదైజ్ చేస్తారో అందరు కాంగ్రెస్ పార్టీకే ఓటేసారు మొన్న. అవును, మాకు నౌకర్లు వస్తాయని అని వేసి అందరు కూడా ఈరోజు నిలబడిన తర్వాత ఈరోజు వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళతో ఒక బీజేపీ వాడు ఉండడు, బీఆర్ఎస్ వాళ్ళు వస్తలేరు, ఎంఐఎం వస్తలేరు, లెఫ్టిస్ట్ పార్టీలు వస్తలేవు, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ పట్టభద్రులైన ఎమ్మెల్సీ ఓట్లతో కనవాడు. సురభి గారు కూడా కనవాడు. ఒక్కరోజు కూడా కనవాలి వాళ్ళతో. ఒక్కరోజు ఈ క్యాండిడేట్ ఈయన కనవాడు, ఎవరు మిస్టర్ తిన్వర్ మళ్ళీ ఒక్కరోజు కన. ఈ రోడ్డు అవతల ఉన్న 29వ జీవో పైన గ్రూప్ 1 విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్డు పైన వచ్చారు. పెద్ద లాఠీ తిరుగుతున్నాయి. 400 మంది పోలీసులు మళ్ళీ వచ్చిండు. వాళ్ళ కోసం వచ్చిందేమో అనుకున్నా. ఇక్కడ పక్కన హెబ్రోన్ చర్చ్ ఉంటుంది, ఆ చర్చ్ కాడ సెటిల్మెంట్ కోసం అని వచ్చిండు. అందులో ఆ చర్చ్ లో ఒక బ్యాచ్ కబ్జా పంపాలి, గేట్ కా నిలబడి ఆడ పైసలు వస్తాయి కాబట్టి ఆ రోజు డబ్బులు వచ్చినా వేసుకపోని కానీ వచ్చి ఆ నిలబడ్డాడు. కానీ ఆ చుట్టుపక్కనే అక్కన ఆయన పక్కనే ఉద్యమం జరుగుతున్నా, ఆయన నిలబడ్డ రోడ్డు పైనే ఉద్యమం జరుగుతున్నా, ఆయన నిలబడ్డ రోడ్డు పైనే 144 సెక్షన్ ఉన్నా, ఆ నిలబడ్డ దానిపై దాదాపు 400 మంది పోలీసులు ఉన్నా. అటు మొక్కన సుల్లేదు, మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇవ్వరు. ఇక్కడైతే డబ్బులు వస్తాయి, నంబర్ 1. రెండవది, తెలంగాణ ప్రభుత్వానికి ఈరోజు మీకు కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టాలని షోక్ బాగుంటుంది, మూసి ప్రక్షాళన చేయాలని షోక్ ఉంటుంది. 1,00,000 కోట్లైనా పర్వాలే, కట్టిన తీరుతామని చెప్తాడు. మళ్ళీ నన్ను చూస్తే ఎవరు రూపాయి, మా నౌకర్లు వచ్చేట వరకు, మా పెన్షన్లు వచ్చేట వరకు, మా రైతు భరోసా వచ్చేట వరకు, మాకు 4,000 పెన్షన్ ఇస్తాను ప్రియాంక గాంధీ చెప్పించిండ్రు, వాగ్దానం చెప్పి అది వచ్చే వరకు మాకు పైసలు ఇయ్యరు. ఎందుకు ఇయ్యరు? ఇలా కమిషన్లు రావు. ఓన్లీ రీజన్ ఈరోజు ఖాళీగా ఉన్న పోస్టులు నింపితే వాళ్ళ నౌకర్లు ఇవ్వాలి, జీతాలు ఇస్తే మాకు కమిషన్ రావు. కమిషన్లే. కోడంగల్ లిఫ్ట్ కడితే మా కమిషన్లు వస్తాయి. వేరే ఏ నిర్మాణం జరిగిన మాకు కమిషన్లు వస్తాయి. మూసి జరుగుతాయి, రియల్ ఎస్టేట్కి వెళ్ళి బ్రోకర్లకి వెళ్ళి పైసలు వస్తాయి, ఇక్కడికి వెళ్ళి మాకు పైసలు వస్తాయి. మాకు రాబడి వచ్చేటి మేము చేస్తాము, రాబడి రాని మేము చేయము. మేము ఎందుకు చేయాలి? మేము నీకు పెన్షన్ కావన్నా ఎలక్షన్ల ముందు ఇస్తాం. మేము నాకు కాకుంటే బీజేపీకి వేస్తావు ఓటు. బీజేపీ బయటోడా? నా కిషన్ రెడ్డి, నా బండి సంజయ్. బీఆర్ఎస్ బయటోళ్ళ నా వాళ్ళే. రేపు మేము ఇటు వస్తామే అటు పోతాము. మేము అంత సిండికేటు. మాకేమవుతుంది? నిరుద్యోగులను మొన్న మేము 2014 వెళ్ళి 2023 వరకు మాకు ఓటేసిండ్రు. ఈసారి వాళ్ళకి ఓటేసిండ్రు, ఈసారి మాకేసిండ్రు. అయితే ఏమవుతుంది? వాళ్ళ తరపున ఎవరు పోతలేరు కదా, వాళ్ళ పోస్ట్ ఏమి నింపాలి, మేము కూడా నింపాము.
మెగా డిఎస్సి మేనిఫెస్టో పేజ్ నెంబర్ 33 మెగా డిఎస్సి 20,000 పోస్టులు 20,000 నింపుతామని చెప్పిండ్రు. అవును. నింపుతామని చెప్తే వాళ్ళు నేను ఎలక్షన్ కమిషన్ వీడు చీట్ చేసిన అబద్ధం చెప్పి 11,000 పోస్టులు ఇచ్చిండ్రు. 11,000 6,000 పోస్టులు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్, వీళ్ళు 5,000 పోస్టులు వీళ్ళు నింపిండ్రు అంతే. 11,000 మొత్తం. ఇక దానికి ఒక పెద్ద మీటింగు, దానికి ఆర్డర్ కాపీలు, ఏది అనుములో ఇంట్లో పరీక్షలు పెట్టి రాసినట్టు 10 శాఖలు పెట్టుకొని ఒక శాఖ కూడా బరాబర్ చేయని. ఈరోజు వాళ్ళని బస్సులు ఎక్కించి డొక్కు బస్సులల్లా, ఏసీ బస్సులలో కూడా కాదు వీళ్ళని తిప్పింది ఎలక్షన్లప్పుడు, డొక్కు బస్సుల నిరుద్యోగులను ఎక్కించి ఈరోజు ఒక పూట అన్నం పెడితే ఇంకో పూట తినబెట్టకుండా, వాళ్ళని రూములు ఇప్పియకుండా ఊరూళ్ళు తిప్పుకొని వాడుకొని ఈరోజు మీకు గద్దెకెక్కినాక 46 జీవో వాళ్ళను వదిలేసారు, మెగా డిఎస్సి వాళ్ళను వదిలేసారు, గురుకుల పోస్టులను వదిలేసారు, కాంట్రాక్టులో నింపుతామని అది వదిలేసారు. ఈరోజు ఏది మన 29వ జీవో తీసుకొచ్చి ఈరోజు బహుజన బిడ్డల గొంతులు కోసిండ్రు. ఇక గ్రూప్ 1 ఎగ్జామ్, ఈ ఎగ్జామ్ ముందు పోతాం అనగా 15 రోజుల ముందు మీ చదువుకునే నడవయిగా తెలంగాణ ఇక్కడ మీ పుస్తకాలు పనికిరావు, ఇక్కడ ఏడ చదవాలి మేము చెప్పాము, మరి ఏడ చూడాలి గూగుల్లో చూసుకొని చదువుకోండి. ఇష్టం వచ్చినట్టు పరీక్షలు పెట్టిండ్రు, ఎవరికి నౌకర్లు వచ్చినో తెలియదు. ఈరోజు ఈ విధంగా 2 లక్షల పోస్టులు అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి? 60,000 ఇచ్చామని చెప్తున్నారు కదా సార్. బ్రదర్ రేవంత్ రెడ్డి కథ చెప్తుంది. ఈరోజు మనకున్నది ఒక క్రెడిబిలిటీ ఉన్న ముఖ్యమంత్రి కాదు. ఓటుకు నోట్ల రెడ్ హ్యాండ్ దొరికి జైల్లో ఉండాల్సినోడు ఈరోజు శాసనసభలో ఉన్నాడు, సెక్రటరీలో ఉన్నాడు, సచివాలయంలో ఉన్నాడు, ముఖ్యమంత్రి కూర్చు మీద ఎక్కడ ఉన్నాడు? దొంగతనం కేసుల ఏది స్వతంత్రం కోసమో తెలంగాణ కోసమో ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడితే జైలుకు పోయినోడు కాదు, దొంగ కేసులో జైలుకు పోయినోడు, దొంగతనం కేసులో జైలు ఉన్నాడు. ఒక దొంగ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక దొంగ ఈరోజు రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు. కాబట్టి దొంగ 60,000 ఇస్తే 60,000 అనాలి. నువ్వు పైసలు తీసుకుని దొంగతనం చేసినావు అంటే నేను చేయలేదంటాడు. అరే కెమెరాలు మొత్తం చూస్తున్నాగానే నువ్వు వానికి 50 లక్షలు ఇస్తుంటే మేము రికార్డు చేసినాం అంటే ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఇచ్చామో మీకు ఆధారపూర్వకంగా మీకు లెటర్ కూడా ఉంది, మేము అన్ని ఆధారాలు పబ్లిక్ డొమైన్లో ఉన్నాయని చెప్తున్నారు కదా సార్. బ్రదర్ నేను చెప్తున్నా, పబ్లిక్ డొమైన్ నేను చెప్తున్నా. ఈరోజు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు ఇప్పించిన నువ్వు ఎట్లా నడుస్తాయి? నేను ఒకటి చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలో నేను గుర్తించిండ్రా, నా దగ్గర డేటా ఉంది. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలో నా దగ్గర డేటా ఉంది, నేను సీఎంకి ఇచ్చిన. నువ్వు రెవ్యూ మీటింగ్ పెట్టినావా? నీ పశుసంవర్ధక శాఖలు ఎన్ని పోస్టులు ఉన్నాయి, నీ ఉపాధ్యాయ శాఖలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, నీ లెక్చరర్ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, నీ ప్రొఫెసర్లు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈరోజు మెడికల్ అండ్ హెల్త్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, డిపార్ట్మెంట్ వైజ్ ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో నువ్వు తీసినావా? ఇవన్నీ తీస్తే కాంట్రాక్ట్ నౌకర్లు ఇంకెందుకు చేస్తారు? ఇంకా రిటైర్మెంట్ ఎంప్లాయీ తీసుకుంటున్నావు. నిన్న ఒక రిటైర్ అయిన ఎంప్లాయీ ఏసీబీకి పట్టుబడ్డాడు. అది ఎక్కడ? ది గ్రేట్ సీతక్క, వామపక్షం అడవులలో తుపాకులు పట్టుకొని పేదల తరపున పోరాడిన పెన్నిది అని చెప్పుకునే ఎవడు మేము చెప్తలేము, చెప్పుకునే సీతక్క ఒక అవినీతి పరుడని ఆయన పోస్టింగ్ ఉన్నప్పుడే ఆయన లీలలన్నీ నేను బయట పెట్టినా. అటువంటి వ్యక్తిని ఒక ఉత్తరం రాసి, ఈయనంత కనకరత్నం అంత బుద్ధిమంతులు లేడు, ఈయనంత తెలివిలో లేడు, అన్ని చేసి ఆమె సిఫారసు చేసి తీసుకొచ్చి రిటైర్ అయిన పెట్టుకున్నది హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. నిన్న ఏసీబీకి పట్టుబడ్డది. ఈమె రాజీనామా చేయాలి కదా. నంబర్ 1 విద్యాసాగర్ రెడ్డి అనేటోడు రిటైర్ అయ్యిండు, శ్రీనిధి ఎండిగా పెట్టుకున్నది. అది సిగ్గు లేకుండా వాడు అడిగిండు. మరి మనకు ఉండాలి కదా సిగ్గు. రిటైర్ అయిన వాళ్ళకి ఎట్లా ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అర్హులైన వాళ్ళు ఎండిగా అవుతారు, కిందికి పోయేటప్పుడు పోస్ట్ ఖాళీలు అవుతాయి కదా. మరి నువ్వు మళ్ళీ ఇంకెట్లు ఇచ్చినావు? అది వామపక్ష నెక్స్ట్ రైట్లో ఉండి పని చేసుకొని ఫోటో పెట్టుకునే సీతక్క ఈరోజు 2 రిటైర్డ్ ఎంప్లాయీస్ హెచ్ఓడీలుగా, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంటల్గా రిటైర్డ్ అయిన పెట్టుకొని ఈరోజు మీరు పనిచేసే పరిస్థితి. కొత్త వాళ్ళకి అవకాశాలు రావద్దు. ఎందుకంటే వీళ్ళు లంచ్ టైంకు తెచ్చిస్తారు. ఇప్పుడు ఏసీ పట్టుబడితే ఏమైతే తప్ప సర్వీసులే లేదు, నువ్వు ఏం బిక్తావా అని? సర్వీసులే 10 ఏళ్ళు నడుపుతారు అబ్బా కేసు కోట్ల, ఈలో పోతాడు. అందుకనే పెట్టుకుంటారు. వీళ్ళతో లంచాలు తీసుకోనికే రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ పెట్టుకుంటారు, రెగ్యులర్ పోస్ట్ నింపరు. డిపార్ట్మెంట్ వైజ్గా ఖాళీలు ఈ రోజు వరకు ఎక్కడ కూడా నింపలేదు, అవి బయటికి తీయలేదు. అర్థమైందా? దానిపైన రివ్యూ మీటింగ్లు జరగలేదు. ముఖ్యమంత్రి దాని మీద చిత్తశుద్ధి లేదు. ఈరోజు నిరుద్యోగులతోని రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వచ్చి వాళ్ళతోని సెంట్రల్ లైబ్రరీలో పోయి వాళ్ళతో ముద్దాడి బువ్వదిని కౌగులించుకొని రేపు వచ్చేది మన ప్రభుత్వం అని అన్ని అబద్ధాలు చెప్పి ఈరోజు ఓట్లు వేసుకున్న తర్వాత వాడిని ఒక తందా నేను. అందుకనే అరుస్తున్నారు. మొన్న నేను వాళ్ళ పోస్టర్ ఓపెనింగ్ కనిపోయిన చిక్కడపల్లి లైబ్రరీకి, ఇప్పుడు మీరు పోయి వచ్చిన లైబ్రరీకి పోతే లైబ్రేరియన్ బెదిరిస్తుంది,
సిఐ బెదిరిస్తుండు ఫోన్లు. నేను ఎవరో అనుకొని నాకే ఫోన్ చేసి మీరు అక్కడ చేయనికి లేదు ధర్నాలు చేయదు. అరే ఇలా ధర్నాలు చేయకుండా స్టూడెంట్ రాకుంటే చదివేటోళ్ళు లేకుండా అసలు లైబ్రరీ ఎందుకు? లైబ్రరీ బంద్ చేస్తే అయిపోతారు. మీ జీతాలు ఇవ్వక మేము పెట్టించింది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈరోజు పోస్టింగ్లు రాగానే మంచి పోస్టింగ్లు, చిక్కడపల్లి పోస్టింగ్లు, గాంధీనగర్ పోస్టింగ్లు, లేకుంటే మంచి మంచి పోలీస్ స్టేషన్ పోస్టింగ్లు, మా అంత పెద్ద సిపాయి లేదంటారు. ఎస్బీలో ఉంటేనో లూప్ లైన్ పోస్ట్లో ఉంటేనేమో అప్పుడు అర్థం అవ్వు. ఇక్కడికి వచ్చేటోళ్ళకి మంచి అది క్రీమీ స్టేషన్స్, మంచి క్రీమీ పోలీస్ స్టేషన్స్. కాబట్టి వాళ్ళు ఉండి ఎన్నైనా మాట్లాడతారు. ఏమున్నా నిరుద్యోగులు చేస్తుంది న్యాయబద్ధమైనది. ఈరోజు వాళ్ళు నువ్వు చిక్కడపల్లి లైబ్రరీ 5 రూపాయల భోజనం స్టాల్ చూసినావా? లోపల ఇప్పుడు తిను స్టార్ట్ చేస్తారు 11:30కి అన్నాలు వస్తాయి. ఒక లైబ్రరీలా 5 రూపాయల భోజనం పెట్టి వాళ్ళు 5 రూపాయల అన్నం తింటుందంటే ముఖ్యమంత్రి వచ్చి తింటే వాళ్ళ వాళ్ళు డిమాండ్ కూడా చేశారు జడ్సన్ గారు, మాకు కనీసం మధ్యాహ్న భోజన పథకాన్ని ఇక్కడ ఏర్పాటు చేయండి అని అప్పుడు వాళ్ళు డిమాండ్. అంతే ఒక్కోళ్ళ ముసలోళ్ళు అయిపోతుండ్రు, ఇంటికి ఊసిపోతున్నాయి. అదే వాళ్ళ భరోసా ఇవ్వాలి. నువ్వు మేము ఉన్నామని, ఇంతమందికి ఇన్ని ఖాళీలు ఉన్నాయి, నేను నింపుతాం. తక్కిన వాళ్ళకి ఇంతమంది మీరు పరీక్ష రాసిండ్రు, మీరు పలానా షాపులు పెట్టుకోండి, తమ ఫ్యాక్టరీలు పెట్టుకోండి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టుకోండి, మీకు మేము అభయం ఇస్తాం. అది ఏం లేదు. ఎకరాల భూములు మాకు కావాలి, 100 ఎకరాలు నాకే కావాలి, 100 ఎకరాల ఉన్న బిల్డింగ్లు మాకే కావాలి, ఫ్యాక్టరీలు మాకే కావాలి. లక్షలు బొందకు కొట్టుకుంటే తింటే ఆరంభం మీరు బొందకు కొట్టుకొని కైవి. ఇంత చిల్లర తెలంగాణ ఏర్పడిన తర్వాత బ్రదర్ ది మోస్ట్ చీపెస్ట్ పాలిటిక్స్ ఈరోజు తెలంగాణ. ఎవడు పడితే ఆడు సీఎం అవుతాడు. బోకర్ గాన్లు, లాఫర్ గాన్లు, డోఫర్ గాన్లు, స్టేచరే ఉండదు. అరే ఎప్పుడో ఒకసారి దూరం అవుతుందంటే దూరం ఆదిలాబాదో ఇటు భద్రాచలం దిక్కో, లేకుంటే అయితే నాగార్జున సాగర్ దిక్కో ముఖ్యమంత్రులైనా ఎవడైనా హెలికాప్టర్లో పోతారు. టాయిలెట్ పోయినా కూడా ఈరోజు హెలికాప్టర్లో పోయే పరిస్థితి, సినిమా షూటింగ్లోకి హెలికాప్టర్లో పోయే పరిస్థితి. కొత్త బిచ్చకానికంటే అద్మానంగా చేస్తున్నా. బెగ్గర్స్ లెక్క అయిపోయింది ఈరోజు, బెగ్గర్స్ లెక్కనే అయిపోయాను. ఎవడన్నా ఇక్కడ అన్నదానం చేస్తున్నాము, జర బిర్యానీ పెడుతున్నంటే నేను మంత్రిని కాబట్టి ముందు నాకు ఇవ్వాలి, నా ఇంటి రోజులకు 10 పొట్లాలు పంపాలి. అంత దిగజారిపోయింది అబ్బా. చిల్ల జనం ఏమనుకుంటున్నారు, అసలు సిగ్గే లేదు, సిగ్గు అనేది లేనే లేదు. అరే ఈరోజు ఆయన జనం ఇంత ఆలోచించే పరిస్థితులు ఉన్నారంటారా బ్రదర్? మేము తెలంగాణ తెచ్చుకున్నాము, అసలు ఎందుకు తెచ్చుకున్నాము ఏందని చెప్పుతో కొట్టుకునే పరిస్థితి వచ్చింది. బ్రదర్ ఇవాళ నువ్వు మీ లైబ్రరీ దగ్గర పోయింది కదా, మీరు పక్కన ఒక్కొని అడుగుని చెప్తారు వాళ్ళు. ఇక్కడ ఉద్యమం నడిచిందే చిక్కడపల్లి. నీకు శ్రీకాంతాచారి ఒక నిరుద్యోగి, అంటే ఫిజియోథెరపిస్ట్, కొంచెం ఓపిక పడితే డాక్టర్ అయిపోయాడు. ఆయన కిరోసిన్ పోసుకొని పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని జై తెలంగాణ నినాదాలు ఇస్తా ఉంటే కల్వకుంట్ల కవిత, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఒక ఫామ్ నింపారు. తెలుసా ఏం ఫామ్ అది? తెలుసా ఏం ఫామ్? అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఇద్దరు కలిసి కంపెనీ పెట్టారు. వాళ్ళు ఇక్కడ ఆడ మంటలు రగులుతుంటే ఆ మంటల్లో నుంచి వచ్చే వెలుతురు మధ్యలో వీళ్ళు కూర్చొని కంపెనీ పెట్టారు బ్రదర్. ఇవాళ కూడా అవే జరుగుతున్నాయి. ఇవాళ కూడా కంపెనీలు పెడుతూనే ఉన్నారు. నిరుద్యోగ ఉద్యమాలు జరుగుతున్నాయి, గిరిజన ఉద్యమాలు జరుగుతున్నాయి, భూ పోరాటాలు జరుగుతున్నాయి. వాళ్ళు ఆ వెలుతుర్లా, ఆ ఉద్యమ వెలుతుర్లా వీళ్ళు సంతకాలు చేసుకుని ఒప్పందాలు చేసుకుంటారు. కాబట్టి ఈరోజు నిరుద్యోగులు ఖచ్చితంగా పోరాడవలసిన అవసరం ఉంది. వాళ్ళ తరపున ఎవరు పోరాడేటోళ్ళు లేరు. నినాదాలు ఇస్తే కేసులు పెట్టే పరిస్థితులు ఉన్నది. నినాదాలు రేపు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఇదే కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఇది సిండికేట్ గవర్నమెంట్, ఇది ఒక సిండికేట్ గవర్నమెంట్. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మీరేమో సిండికేట్ గవర్నమెంట్ అంటున్నారు, వాళ్ళేమో ప్రజాపాలన అంటున్నారు. సెట్ అవుతుందంటారా? ప్రజాపాలన ప్రజానాయకుడు ఉందా? నేను ప్రజాపాలనే అంట. ప్రజలను నువ్వు కలుస్తున్నావా? రేవంత్ రెడ్డి కట్టేట్లుంటాయంటే, జర్నలిస్ట్ రవి గారు మీ తల మీద ఎంటికలు నేను ఇప్పుడే భూతద్దం పెట్టి లెక్క పెట్టినా, నీ తల మీద 5,532 ఎంటికలు ఉన్నాయి, నేను లెక్క పెట్టేసిన, నేను చెప్పేది 100% నువ్వు ఒప్పుకోవాలంటాడు. అదే సార్ నేను ఒప్పుకోను అంటే లెక్క పెట్టుకుంటాడు. ఎక్కడైతే ఏడైతే చెప్పు, నీ బతుకంతా అర్థం ముందే అవుతుంది. రేవంత్ రెడ్డి కట్టాతుంటది. అది పెన్షనే గానీ, 60,000 ఉద్యోగాలే గానీ, రైతు భరోసానే గానీ, ఏదన్నా 6 గ్యారెంటీలు, 6 గ్యారెంటీ, ఏ గ్యారెంటీ అయినా కానీ. ఎందుకంటే స్వతహాగా ఈజ్ ఏ ప్రిజనర్. కానీ సార్ ఇక్కడ అంటే ప్రజల కోసం నిజంగానే ఇంత ఆలోచించే ప్రభుత్వం ఒకప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు
కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజల పార్టీ అనేది ఒక బలంగా తీసుకెళ్ళారు కూడా. సరే అఫ్కోర్స్ కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ రకరకాలు వచ్చినాయి, అయినప్పుడు కూడా పేదలకు సంబంధించి గ్యారంటీగా ఇది అభయహస్తం, పేదల పెళ్లిది పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు ఆ పార్టీ పరిస్థితి రావడానికి ముఖ్య కారణం ఏంటంటారు? ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి, ఈరోజు పరిస్థితి ఇలా ఉంది. పట్టుమని 3 రాష్ట్రాల్లో ముఖ్య పరిపాలన చేసే పరిస్థితి. ఇప్పుడు జపాన్లో ఇండస్ట్రియల్ గ్రోత్ ఎందుకైందంటే రైట్ పర్సన్ ఇన్ రైట్ ప్లేస్ అని ఒక నినాదంతో ఉంది. సరి అయిన మనిషి సరి అయిన స్థానంలో ఉంది. అట్లా లేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అటువంటి లేదు కాబట్టి రాంగ్ పర్సన్స్ ఇన్ రాంగ్ ప్లేస్, అర్థమైందా? తప్పుడు జాగాలలో తప్పుడు వ్యక్తులను పెడుతుండ్రు కాబట్టి ఆ విధంగా అవుతుంది. రైట్ పర్సన్ రైట్ ప్లేస్ పెడితే సక్సెస్ అయ్యేది. ఈరోజు అన్నిటికీ తెలంగాణ ఉన్న మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు, సీఎం ఏమో అట్లా, ఈయననేమో ఇట్లా. ఏమన్నా ఉందా? నీ బర్త్డే అయితే మొత్తం హైదరాబాద్ అంతా ఫ్లెక్స్లు తెప్పించుకుంటారు. అది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాదు. అదే బ్రదర్, అదొక పెద్ద హోదా లెక్క, అదొక పోస్ట్ లెక్క. కార్యకర్తను కలుస్తున్నావా బ్రదర్? సందర్భము అసందర్భము. మొన్నటి దినాన అనిల్ అని ఒక కాంగ్రెస్ కార్యకర్తను చంపేసారు బ్రదర్. ముఖ్యమంత్రి ఒక ట్వీట్ పెట్టలే, కోట శ్రీనివాసరావు చచ్చిపోయినని పెట్టిండ్రు, ఆయన వేరే ఫీల్డ్. కానీ నీ గాంధీ భవన్కి వచ్చి నీ గాంధీ భవన్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి దారిలా కాల్పులలో చనిపోతే ఆ చర్చ ఉందా కాంగ్రెస్లో? ఎక్కడ పిసిసి అధ్యక్షుడు ఒక చిన్న ఇది పెట్టిందా, ఒక ట్విట్టర్లో ఒక ఖండన పెట్టిందా? రేవంత్ రెడ్డి ఒక ఖండన పెట్టిందా? ఎక్కడికెళ్ళో కడపకెళ్ళి వచ్చేసి వెళ్ళిపోయిందట. రేవంత్ రెడ్డి హోంమంత్రి పెట్టుకున్నాడు, నీ దగ్గర ఒకటి ఏదైనా పెట్టుకున్నావాను? పెట్టినా. లాస్ట్లో ఎస్సీసీఎల్ చైర్మన్ కూడా పెట్టలే అబ్బా, ఆయన మీటింగ్కి వచ్చిపోయిందట. ఎస్సీసీఎల్ చైర్మన్ కూడా ఒక చిన్న ఖండన పెట్టుకోలే, నేను కొత్త ఫార్చునర్ కారు కొన్నానని చెప్పి ట్విట్టర్లో పెట్టుకున్నాడు. అరే సచ్చినా బ్రదర్, చంపిన కార్యకర్త జనాన్ని వదిలేసాయి, నీ నిరుద్యోగులను వదిలేసాయి, నీ సొంత కార్యకర్త, నీ జెండా మోస్తోడు, జై కాంగ్రెస్ పార్టీ, జై రేవంత్ రెడ్డి, జై మహేష్ కుమార్ గౌడ్ అనేటోడు ఈరోజు కార్పులకు గురై చచ్చిపోతే ఖండించే నాదులు లేదు, దిక్కు లేదు, ఓరజాడిచే చేతులు లేవు, అభయం ఇచ్చే హస్తాలు లేవు. మీరేం లీడర్లు బ్రదర్? ఏం లీడర్లు? కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ స్థాయికి రాగని కారణం ఇది. రాసుకోండి, ఇక 20 years వరకు, ఇక దీని తర్వాత వచ్చే ఎన్నికలకి వెళ్ళి 20 ఏళ్ల వరకు రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీరా ఇక్కడ తెలంగాణలో ఇక మీకు ఏం పని ఉండదు. ఏ పక్క రాష్ట్రాల్లో మీరు పోవాల్సిందే కానీ ఇక్కడ ఏం పని ఉండదు. నెక్స్ట్ ఎలక్షన్ల వరకు రేవంత్ రెడ్డి సొంత పార్టీ అన్న పెట్టుకుంటాడు, బీజేపీ కన్నా పోతాడు, లేకుంటే టీడీపీనే తెచ్చి పెట్టుకుంటాడు కావచ్చు. ఎవరు ఒక్కొక్కరు మళ్ళీ పొంగిలేటి అనేటోడు ఉండడు, మళ్ళీ నా సొంతోడు ఉంటాడేమో అని మీరు అనుకుంటుండొచ్చు. అది కూడా కళ, ఇక అది కూడా కళ, అంతే కదా. మేము సస్పెండ్ అయి ఉన్నాం కదా, బయట ఉన్నాం కదా. కాబట్టి మా సొంత అనిల్ దెబ్బకు అరే చచ్చిపోతే ఖండన అయ్యాను అని పార్టీలో అవసరమా బ్రదర్? రాహుల్ గాంధీ స్పందించాలి కార్యకర్త కాల్పులలో. ఇట్ ఈజ్ నా సహజ మరణం. పెళ్లి కాని ఒక పిల్లగాన్ని ఫైరింగ్ చేసి చంపితే ఒక్క దుర్మార్గుడు రాష్ట్రంలో లేరు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో లేరా ఖండించని? దేనికోసం బ్రదర్ అది? ఏం బతకది? ఆలోచించాల్సిన విషయం మరి. కాబట్టి ఇంత దారుణంగా నడుస్తూ ఉంది. వీళ్ళు కార్యకర్త గుండెల్లో పెట్టుకుంటాం అనుకో, ఇంకా ముడ్డి కింద పెట్టుకుంటాను అంటారు. కార్యకర్తల సంక్షేమం కోసం హెల్త్ కార్డులు రకరకాల చచ్చిపోతే అదే చచ్చితే చంపితే దిక్కు లేదు అక్కడ రూలింగ్ గవర్నమెంట్లో. ఒక హోంమంత్రి బాధ్యతలు పెట్టుకున్నాడు మాట్లాడు, దుర్మార్గులు వీళ్ళు. ఒక మంత్రులు, ఇదో ముఖ్యమంత్రి, ఆయన పిసిసి అధ్యక్షుడు, ఇదో పార్టీయా? సిగ్గు లేదా? సిగ్గు ఉండాలి కదా వాళ్ళకి, ఇంత కూడా లేనే లేదు. కాబట్టి ఇది ప్రజల తరపునైనా, పార్టీ కార్యకర్తల తరపునైనా, నిరుద్యోగుల తరపునైనా, విద్యార్థుల తరపునైనా ఈరోజు స్పష్టించే గొంతులు కరువు అయిపోయారు. కాబట్టి ఈరోజు మా సొంటోళ్ళు కంపల్షన్ పరిస్థితులలో ఈరోజు మేము పార్టీకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళతో నిలబడే పరిస్థితి ఉన్నది. ఇది కాంగ్రెస్ ఐడియాలజీ. ఇది రేవంత్ రెడ్డి నేర్చుకోవాలి, మహేష్ కుమార్ గౌడ్ అనేటోడు కూడా నేర్చుకోవాలి. ఇంత బుర్ర పెంచారు మహేష్ గౌడ్, ఇంత బుర్ర. ఏడబోతే ఆడే తిరుడు, ఆడే కూసుడు అంత ఇంత పెంచిరు. నువ్వు చూడు, పిసిసి అధ్యక్షుడు కాకముందు అయినాక అలా కుటుంబాన్ని పోయి పరామర్శించి ఆ లెంబడి ఉండాలిగా. ప్రజానాయకుడు ఉత్తగా అవుతారప్ప? ప్రజలతో లేక కార్యకర్తలతో ఇంత దరిద్రమా? కాబట్టి దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఫేర్.
సో నిరుద్యోగుల పరిస్థితి ఏంటి సార్? అంటే నిజంగానే ఇప్పుడు ఆ 2 లక్షలు భర్తీ చేసే అవకాశం ఉందంటారా ఫైనల్ గా? చేయరు, కమిషన్ రావుగా చేయరు. ఎలక్షన్ల ముందు నోటిఫికేషన్, ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ అంటున్నారు, అంతే. మళ్ళీ నోటిఫికేషన్ ఏం రావు కొత్త అయితే? ఏం ఇస్తే ఇస్తుండొచ్చు, ఎన్నికలు అడ్డం వస్తున్నాయి అంటారు కానీ ఏం రావు. ఎందుకంటే ఇలా వాళ్ళకు ఉపయోగం లేదు. పథకాలతోని నిరుద్యోగుల ఖాళీలు నింపుతోని వాళ్ళ నౌకర్లు ఇస్తే లాభాలు ఏం రావు. వాళ్ళకి లాభం ఉన్నది ఏమన్నా చెప్పు, ఏమన్నా సెటిల్మెంట్ ఉంటే చెప్పు. పొంగులేడి దగ్గర 50-50 అను, నీకు ఇంత భూమి వస్తా, నాకు ఇంత భూమి వస్తాను, అయిపోతాయి. ఓకే. సో సెటిల్మెంట్ల మీద ఉన్నటువంటి ధ్యాస రాష్ట్ర ప్రయోజనాల మీద అయితే లేదంటారు మీరు? లేవు. సెటిల్మెంట్ కమిషన్లు వస్తాయి కదా బ్రదర్. ఈ పైసలు వేరే దానికి పోతే డైవర్ట్ అయితే వాటి కమిషన్లు వస్తాయి, వీళ్ళకేం వస్తాయి? కాబట్టి నిరుద్యోగులు 100% వాళ్ళ పోరాటం కొనసాగించాలి. వాళ్ళ ఉనికి కోల్పోవద్దు. వాళ్ళ ఈరోజు యూనివర్సిటీలను లైబ్రరీలను కారాగారాలుగా చేసుకోవాలి. అర్థమైందా? మీరు ఇప్పుడు శాంతియుతంగా వాళ్ళు ర్యాలీ చేసుకుందాం అంటే కూడా పోలీసులు చాలా మంది ఉన్నారు అదే లైబ్రరీలో, లోపలే ఉన్నారు, బయట కూడా రానియరు. హోంమంత్రి రేవంత్ రెడ్డి అప్ప చెప్తున్నా, దౌర్భాగ్యం. వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ యువర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అంటే ఏమని చెప్పుకుంటాం? అసహ్యంగా ఉంటుంది, చెప్పుకోలేం. అసలు ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తారు. మరి అంత తేలిగ్గా తీసేయడం కరెక్ట్ కాదు, ఎందుకంటే ప్రజల మద్దతునే కదా గెలిచాడు ఆయన. మరి వాళ్ళ లోపల ఎందుకు పెట్టారు? ఆయన గెలవలేదబ్బా, ఎమ్మెల్యేలు గెలిచిండ్రు, ఎంపికలు సీల్ కవర్ల పేరు వచ్చింది, పెట్టిండ్రు. దౌర్భాగ్యం బ్రదర్. నా అసంటోడు ఎమ్మెల్యే అయితే 100% రచ్చ చేస్తుండే సిఎల్పి మీటింగ్ అయ్యే రోజు. ఇవాళ పెట్టుమాను, ఇవాళ సిఎల్పి పెట్టుమాను, 5 ఓటేస్తే ఎక్కువ, 5. ఆయనతో వచ్చిన టీడీపీ వాళ్ళు కూడా ఓటేస్తే మహా ఎక్కువ. ఎవ్వరు ఏ పరిస్థితి లేదు. ఎవ్వరు రేవంత్ రెడ్డితో సహా ఎవరికి డిపాజిట్ రాదు. ఆ గ్యాంకు అంతే. రేవంత్ రెడ్డి 2001% రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఏ అసెంబ్లీకి కూడా గెలవడు. ఒకవేళ ఆపోజిషన్ పార్టీలు అన్నీ కూడా మేము అభ్యర్థిని పెడతారు వాళ్ళు, పెట్టాము. బక్క జెడ్సన్ అంటే వాడు ఇండిపెండెంట్గా నిలబడితే మేము అందరం మద్దతు ఇస్తాము. అందుకు పెట్టుమాను. డిపాజిట్ కూడా రాదు బ్రదర్. డిపాజిట్ రాకుండా ఓడిపోతాం. ఛాలెంజ్ చేస్తున్నాం. డిపాజిట్ రాకుండా కోడంగల్కి ఏం చేసిన కోడంగల్ లగిచర్ల అయితే ఫస్ట్ భూములు సంవత్సరం ముందే లగిచర్లలో బాంబు పెట్టే, ఇంకా చాలా మంది భూములు ముందు తిట్టుకుంటారు, తూ అంటుండ్రు. తూ అంటే వేరే కాన్స్టిట్యూన్సీ పోవాల్సిందే. రచ్చ ఓడిపోతారు. అక్కడ ఓటుకు నీకు 50,000 ఓటుకి ఇచ్చినా గెలవాడు. 50,000 ఇవ్వచ్చు. నేను ముఖ్యమంత్రి కాదు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. అయితే మాకేందంటారు ఈసారి జనం? తీసుకుంటారు, పొడిచేది పొడుస్తాడు. ఈసారి మామూలుగా ఉండదు బాబాయ్కి. ఏడవైనా ఉరికి చురికి చూడగొడతారు.